బుద్ధో గణాధిప. గణపతి 16 నామాలు ఉంటాయి. సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష ఫాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పడే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. 16 నామాలు. నేను చెప్పింది ఏదో పెద్ద ఎక్కడదో కాదు, ప్రతిరోజు పూజల్లో మనం చేస్తూనే ఉంటాం. కానీ ఆ పుస్తకం ఒకసారి తిప్పి మనం చూస్తే అర్థమవుతుంది. పిచ్చి పూజా విధానం అనే పుస్తకం ఉంటుంది. 16 నామాలు. సుముఖ ఏకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ. 16 నామాలు. 16 నామాలు గట్టిగా 2 రోజులు కూర్చుంటే వచ్చేస్తుంది. ఎక్కడ కూర్చున్నా శుక్లాంబరదనం ఒకసారి చెప్పుకుని 16 నామాలు చెప్పుకుని ముందుకు వెళితే దీని ఫలితం ఏంటో చెప్పారు. దీని ఫలస్థితులని వివాహే గోవింద 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 సుముఖశ్చేకదంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. విద్యారంభంలో వివాహంలో ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. జీవితంలో ఇవి తప్ప విఘ్నాలు ఇంకేమీ లేవట. విద్యారంభే మొట్టమొదటి విద్యారంభం గురించి చెప్పారు. విద్యారంభం అంటే స్కూల్లో అక్షరాభ్యాసం చేసి ఎల్కేజీలో పడేయడం కాదు. పుట్టిన మొదలు గిట్టేటంత వరకు కూడా మోక్షానికి మనం వెళ్ళడానికి దారి చూపించేటువంటి విద్య ఏదైతే ఉందో అది నేర్చుకోవడమే విద్య. ఆ విద్యలో ఎన్ని ఆటంకాలు వస్తాయో, చాలా ఆటంకాలు వస్తాయి. జీవితంలో మనం మన జీవనాన్ని అనుసరిస్తూనే ఆ మోక్షం వైపు వెళ్ళడానికి అడుగులు వేస్తూ ఉండాలి. అటువంటి అడుగులు వేయకుండా ఎంతసేపు ఉన్న చోటే ఈరోజు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనేటటువంటి స్థితిలోంచి ఒక అడుగు ముందుకు వేసి జీవితంలో ఇదేనా నవ్వడం ఏడవడం తప్ప ఇంకొకటి లేదా, ఇంకొక స్థితి లేదా అనేటువంటి ఆలోచన ఎవరికైతే మొదలవుతుందో వాళ్ళకి మాత్రమే భగవంతుడి యొక్క విద్య అర్థమవుతుంది. భగవంతుడి రూపం చూస్తూనే ఉంటాం మాంసచక్షులు ఉన్నంత కాలం. దీని కనుక పోయింది అనుకోండి చూసేది కూడా లేదు.